హే గైస్, జేపీ హియర్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది కదా డిజాంగో ప్రాజెక్ట్ డిప్లాయ్మెంట్. సో దానికోసం ఈరోజు మనం ఆ రోజు చెప్పాను నేను డొమైన్ తీసుకొని సర్వర్లో మనం హోస్ట్ చేద్దామనేసి. సో దానికోసం అనేసి ఈరోజు ఫస్ట్ మనం డొమైన్ పర్చేస్ చేద్దాం, అలాగే హోస్టింగ్ సర్వర్స్ని కూడా చూపిస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నియర్లీ 500 అలా అవుతుంది ఇదంతా కలిపితే. సో నాతో పాటు కలిసి డిప్లాయ్మెంట్ చేయాలనుకుంటే 500 ఖర్చు అవుతుంది ఖచ్చితంగా. ఇది చీపెస్ట్ ప్లాన్స్ అనమాట, ఒక 2 months వరకు అనుకోండి. సో దీన్ని ఉపయోగించుకోవడానికి మీ 500 ఖర్చు అవుతుంది. ఫస్ట్ మనం డొమైన్ పర్చేస్ చేసి తర్వాత హోస్టింగ్ గురించి మాట్లాడదాం. సో డొమైన్ మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. నేను యూజువల్గా హోస్టింజర్లో తీసుకుంటూ ఉంటాను. సో మన వెబ్సైట్ కూడా హోస్టింజర్లోనే హోస్ట్ చేస్తుంది. ఇది చాలా చీపెస్ట్ ప్లాన్స్ ఉంటాయి, డొమైన్స్ ప్లస్ హోస్టింగ్ కూడా. సో డొమైన్స్ మనకి వెళ్తే మన jpnan.com అనేది ఉంది. సో ఇక్కడ మీకు మామూలుగా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ స్టోర్లోకి వెళ్ళి చూపిస్తాను చూడండి మీకు. సో ఇక్కడ ఏంటంటే మనకి రెన్యువల్ ప్లాన్స్ కూడా చాలా చీప్గా ఉంటాయి కంపేర్ విత్ గోడాడీ. సో గోడాడీలో కూడా మాకు డొమైన్స్ ఉన్నాయి. సో ఇది అప్పుడు మనకి నవంబర్ 28th మనకి మంచి ఆఫర్స్ ఉంటాయి అనమాట, అప్పుడు తీసుకున్న ప్లాన్స్ ఇవన్నీ. సో అందుకే ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను. నా జీమెయిల్తో లాగిన్ అవుతున్నాను. స్టోర్లో మనకి ఇక్కడ డొమైన్స్ అని కనిపిస్తుంది కదా, న్యూ డొమైన్ నేమ్ అని. సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాక ఇక్కడ మనం డొమైన్ సెట్ చేసుకొని అవైలబిలిటీలో ఉంటే మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో ఏదైనా ఒక చీపెస్ట్ డొమైన్ నేను తీసుకోవడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఇది జస్ట్ టెస్టింగ్ పర్పస్ కాబట్టి. సో ఇక్కడ గమనించవచ్చు .in, .online, .com, .xyz ఇవన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ XYZ ట్రై చేద్దాం. ఏం లేదు, నేను నా నేమ్తో తీసుకోవడానికి ట్రై చేస్తాను, మన ఛానల్ నేమ్తో. ఓకే, సో ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ, ప్లాన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించవచ్చు .tech ఉంది, ఇంకా .in 435 రూపీస్ ఉంది. సో ఫస్ట్ మనం అయితే చెక్ చేద్దాం. jpnan.xyz అని ఇస్తున్నాను. సో ఫస్ట్ మీరు ఇది అవైలబిలిటీలో ఉందో లేదో అనేది చెక్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఉంటుంది, ఎందుకంటే ఈ ఛానల్ నేమ్ ఎవరు పెట్టలేరు కదా. సో ఉంది, 75 రూపీస్ పర్ ఇయర్ అని ఉంది. అండ్ నాకు ఇక్కడ ఇంకా కొన్ని రికమెండేషన్స్ అయితే వచ్చాయి. సో ఇక్కడ నాకు స్టోర్ అనేది ఇక్కడ కూడా ఉంది. స్టోర్ 93% ఆఫ్లో ఉంది, jpnan.store. సో దీన్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. సో నాకు ఇది ఎందుకు కొంచెం బెటర్గా అనిపించింది. సో అండ్ ఇది యాడ్ అయ్యింది, కంటిన్యూ కార్ట్. ఓకే, సో ఇప్పుడు మనం దీని పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది 75 రూపీస్. జాగ్రత్తగా చూస్ చేసుకోండి. ఇక్కడ మొత్తం కలిపి ట్యాక్సెస్ అన్నీ కలిపి 103 రూపీస్ ఇచ్చారు 1 year గాను. ఇక్కడ వచ్చేసి 93% డిస్కౌంట్ ఇచ్చారు. రెన్యూవల్ ప్లాన్ వచ్చేసి 3900 ఉంది ఇక్కడ. ఓకే, రెన్యూవల్ ప్లాన్. బట్ ఇది నాకు అంతే, ఇది 1 yearకే అనుకుంటున్నాను, ఇంకా అంతకంటే ఎక్కువ విషయాలు లేండి. ఇక్కడ వచ్చేసి పేమెంట్ చేయడానికి అడుగుతున్నారు. సో పేమెంట్ వచ్చేసి ఏదైనా చేయొచ్చు, అందుకే ఇది బెటర్గా అనిపించింది నాకు. సో నేను యూపీఐ నెంబర్ ఇచ్చేసి చేస్తాను ఇక్కడ. సో ఏదైనా కానీ మీరు చూసుకోండి. ఇక్కడ వచ్చేసి అడ్రస్ ఇస్తున్నాను, ఏదో ఒక అడ్రస్ ఇచ్చేస్తున్నా పర్లేదు, అంత మ్యాటర్ కాదు మనకి. సో నెక్స్ట్ ఇది మనకి ఇప్పుడు మెసేజ్ యాక్చువల్గా మనం ఇంకా సెండ్ చేయలేదు, లేదంటే వెరిఫికేషన్ ఫెయిల్ అయింది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ పేమెంట్ స్కాన్ చేసుకుంటాను. స్కాన్ చేసి పే చేద్దాం మనం. సో నేను పేమెంట్ అయితే చేసేసాను, రిఫ్రెష్ అవుతుంది ఇది ఇప్పుడు. సో వెయిట్ చేస్తున్నాను కన్ఫర్మేషన్ కోసం. సో పేమెంట్ అయితే అయిపోయింది. సో 102 రూపీస్కి మనం డొమైన్ పర్చేస్ చేసుకున్నాం. నెక్స్ట్ హోస్టింగ్ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ నాకు హోస్టింగ్ ఉంది. సో ఆ హోస్టింగ్ దేంట్లో తీసుకున్నామని దాని గురించి కూడా చెప్తాను. సో మీరు ఇవే తీసుకుంటారా లేదా ఇంకేదైనా తీసుకుంటారా అనేది మీ ఇష్టం. సో నేనైతే కింద లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా కమెంట్ సెక్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే తీసుకోండి. సో నెక్స్ట్ స్టెప్, సో ఇవన్నీ సేమ్ ఇచ్చేస్తున్నాను.
ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది ఇది. నెక్స్ట్ ఇక్కడ స్టేట్, ప్రొవిన్స్, రీజియన్స్ ఇట్లా అడుగుతుంది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ అని ఇస్తున్నాను. 600. సో మీరు కూడా ఈ అడ్రస్ అంతా ఫిల్ చేయండి. ఓకే, సో ఫిల్ చేస్తాం అడ్రస్ని. jpnan.store బీయింగ్ రిజిస్టర్డ్ అని వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ డొమైన్ ఓన్ చేసుకున్నాం. ఓకే, సో మీకు నచ్చిన మీ డొమైన్ ఏదైనా తీసుకొని పర్లేదు. ఫ్రీ డొమైన్స్ కూడా ఉంటాయండి, బట్ నేను పెయిడ్ డొమైన్స్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నాను. సో మనం డొమైన్ అయితే తీసేసుకున్నాం ఇప్పుడు. ఓకే, ఆటో రెన్యువల్ ఆఫ్ చేసింది. ఒకవేళ మీరు చూసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మనకు వద్దనుకున్నప్పుడు ఇది ఆన్ అయిపోతే కష్టం అనమాట. ఓకే, డిఎన్ఎస్ సర్వర్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఈ సర్వర్స్ని మనం మళ్ళీ చేంజ్ చేద్దాం. ప్రస్తుతానికైతే ఇలానే ఉంచేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి హోస్టింగ్ వచ్చేసి డిజిటల్ ఓషన్లో ఉందండి. డిజిటల్ ఓషన్, దీని లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీంట్లో మీరు $5 యాడ్ చేయాల్సి ఉంటుంది. $5 యాడ్ చేస్తే మీకు $100 క్రెడిట్ ఇస్తారనమాట 2 months పాటు. ఇది మీకు ఎంతగానో హెల్ప్ అవుతుంది. సో ఇది ఆల్రెడీ ఒక డ్రాప్లెట్ నేను క్రియేట్ చేసుకున్నాను మా ప్రాజెక్ట్కి సంబంధించి. సో ఇంకొకటి ఏదైనా మనం క్రియేట్ చేసి మీకు చూపిస్తాను. సో ఈ సర్వర్స్లోనే మనం హోస్టింగ్ చేస్తాం మనం ఈ వెబ్సైట్ని. సో దానికోసం మీరు ఏదైతే క్రియేట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఈ డిప్లాయ్మెంట్ కోసం మనం ఒక గిట్హబ్ రిపోజిటరీ కూడా యూజ్ చేస్తాము. కాబట్టి ఇప్పటివరకు మీకు గిట్ లేకపోతే మన గిట్ సిరీస్లో అయినా గిట్ ఎలా వర్క్ చేస్తుంది, ఎలా మనం ప్రాజెక్ట్ పుష్ చేసుకోవాలి దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అక్కడి నుంచి మీరు గిట్లోకి ప్రాజెక్ట్ని పుష్ చేయండి. అండ్ లేదంటే నేను కూడా లేదు అది కూడా చూపించండి అంటే నేను ఖచ్చితంగా దాని మీద కూడా కంటిన్యూషన్లో గిట్లోకి పుష్ చేసి మీకు అది కూడా ఇస్తాను. సో ఈరోజు మనం ఏం చేస్తామంటే డొమైన్ అండ్ ఇక్కడ హోస్టింగ్ సర్వర్స్ని మనం పర్చేస్ చేస్తాము. ఇది నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను పర్చేస్ చేయట్లేదు. ఓకేనా, సో దీని లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ మీరు క్లిక్ చేసి మీరు $5 యాడ్ చేసుకున్నారంటే మీకు $100 క్రెడిట్ వస్తుందండి. సో ఖచ్చితంగా అది యూజ్ చేసుకోండి. ఓకేనా, సో 2 months పాటు అంటే మీకు ఒకవేళ మీరు జాబ్ గురించి సెర్చ్ చేస్తుంటే అప్పుడు మీకు ఈ డిప్లాయ్మెంట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో 2 months పాటు మీరు మీ వెబ్సైట్ని హోస్ట్ చేస్తారు కాబట్టి ఆన్లైన్లో అది మీకు అంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చూపించుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా, సో మామూలుగా మనం డైరెక్ట్గా ఇంతకుముందు పైథాన్ ఎనీవేర్లో చూసాం కదండి. సో దానికంటే ఇట్లా చేసి చూపించారంటే చాలా బాగా ఇంప్రెస్ అవుతారు. ఇది రియల్ టైం డిప్లాయ్మెంట్ అనమాట ఇదంతా కూడా. సో అది చాలా తక్కువ ఉంటుంది. ఇది నీట్గా ఉంటుంది అనమాట. ఇది చూపిస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. లైనక్స్ సర్వర్ని తీసుకొని ఎలా హోస్ట్ చేస్తాము, ఎలా అప్డేట్ చేస్తుంటాం సర్వర్స్ని అని మొత్తం క్లియర్గా చెప్తాను. ఇక్కడ వరకు అయితే ఈరోజు చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం కోడ్ని పుష్ చేసి ఈ డొమైన్ని అండ్ సర్వర్స్ని రెండింటిని కాన్ఫిగర్ చేద్దాం. ఓకే, సో ఇది ఈరోజు వీడియో అయితే లైక్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.